హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? తమన్ గారు వివాహ వ్యవస్థ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అయింది. నేషనల్ లెవెల్‌లో చర్చించుకుంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి? కరోనా తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు అంటే యువత ఆలోచన విధానంలో చాలా మార్పులొచ్చాయి. దానికి వన్ ఆఫ్ ది రీజన్ సోషల్ మీడియాను కూడా చూపించారు. ఆఫ్‌కోర్స్ అయ్యుండే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ వివాహ వ్యవస్థలో అమ్మాయి, అబ్బాయి కూడా సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉండాలి. బట్ ఇప్పుడు అలా సర్దుకుపోవట్లేదు అని చెబుతూ ఉన్నారు. నిజమే చాలా మార్పులొచ్చాయి. అందువలనే తీసుకునే వాళ్ళ పర్సెంటేజ్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయంటూ గణాంకాలు కూడా చెబుతూ ఉన్న నేపథ్యంలో అసలు ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం, చూద్దాం. పూర్వకాలంలో ఎందుకు ఇన్ని విడాకులు లేవు అనంటే అమ్మాయిని ముఖ్యంగా తీసుకుంటారు. సహనానికి మారుపేరు, గౌరవ మర్యాదలు కుటుంబానికి తేవడంలో అమ్మాయినే మొట్టమొదట చూపిస్తూ ఉంటారు. సహనం అంటే ఏంటి? ఒకవేళ అత్తమామలు చిరాకు పడ్డా, కోపడినా, అత్త 4 మాటలు మాట్లాడినా, కొన్ని సందర్భాలలో 2 దెబ్బలేసినా ఆడపిల్ల సహించుకోవాలి. ఉదయాన్నే లేవాలి, గదులన్నీ ఊడ్చుకోవాలి, ముగ్గేమైనా ఉంటే పెట్టాలి, భర్తకి పిల్లలకి వండి పెట్టాలి, స్కూల్‌కి పంపించాలి, భర్త ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా చక్కబెట్టుకోవాలి. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని రెడీ చేసి కొంచెం చదువుకున్న అమ్మాయి అయితే వాళ్ళ చేత హోంవర్కులు చేపించాలి. ఈలోపు భర్త వస్తే కొంచెం నీట్‌గా రెడీ అయ్యి ఉండి భర్త చేతిలో కాఫీ పెట్టివ్వాలి. అందరినీ బుజ్జగించాలి. భర్తకి ఎలాగైతే సంతోషకరంగా భర్త చూడడానికి ఆమె ఎలా రెడీ అయితే భర్త సంతోషిస్తారో, ఆమె ఎలా మాట్లాడితే భర్త సంతోషిస్తాడో, ఆమె నడవడిక ఎలా ఉంటే భర్త సంతోషిస్తాడో, ఆ విధంగా అమ్మాయి తనను తాను మలుచుకుంటూ వెళ్ళిపోయేది. కాబట్టి అలా మలుచుకుంటూ వెళ్ళిపోతే ఆ కాపురాలు చాలా బాగుంటాయి, సుఖ సంతోషాలతో ఉంటారు. సో, ఒక ఫ్యామిలీ కట్టబడుతుంది అంటూ చెబుతూ ఉండేవారు. ఇవన్నీ పూర్వకాలంలో జరిగాయి. బట్ ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలతో పాటు సమానంగా సంపాదించుకుంటున్నారు. ఉదయాన్నే భర్తతో పాటుగా అమ్మాయి కూడా ఆఫీస్‌కి వెళ్ళే సందర్భాలు చూస్తూ ఉన్నాం. పిల్లల బాధ్యత ఇద్దరికీ షేరింగ్ అయింది. ఇంకా అత్తమామలుంటే వాళ్ళకి కూడా కాస్త హెల్ప్ చేయాల్సిన అవసరం పడింది. ఇలా రకరకాలుగా కాలానుగుణంగా మార్పులొచ్చేసరికి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అమ్మాయి తీసుకుంటుంది కాబట్టి అమ్మాయి గొంతెత్తి మాట్లాడుతుంది అని చెబుతూ ఉన్నారు. కానీ గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు అమ్మాయిలు కూడా మాట్లాడాలి అని నేను చెబుతాను. కానీ ఎందుకు విడాకులు పెరిగిపోతున్నాయి? ఇల్లీగల్ అఫైర్స్ కొంతమంది చూపిస్తూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి అంటారు. ఇక్కడ అమ్మాయి, అబ్బాయి కాదు, ఇద్దరిలో కూడా అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి అంటారు. ఆలోచన విధానం మారిపోయిందంటున్నారు. అమ్మాయిలు డామినేటింగ్ వెళ్ళిపోతున్నారు అంటారు. సాధారణంగా ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు అమ్మాయిలనే ప్రధాన కారణంగా కూడా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం నేను మీకు చెప్తాను. ప్రియాంక చోప్రా గారు చేసిన వ్యాఖ్యలు. వర్జినిటీ అనేది ఒక రోజులోనో, ఒక రాత్రిలోనో, కొన్ని నిమిషాలలోనో పోయే దానికోసం మీరు చూడకండి. అమ్మాయి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. మీతో ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. మీతో ఆ అమ్మాయి సంతోషంగా, హ్యాపీగా ఉన్నది అనంటే అదే తన క్యారెక్టర్. దాన్ని చూడండి. చాలామంది రకరకాలుగా మాట్లాడారు. నేను ఆ కాంట్రవర్సీ వైపు, వివాదాల వైపు వెళ్ళడం లేదు. కానీ ఈ రోజుల్లో నిజంగానే యువత మారారు. ముఖ్యంగా అమ్మాయిలు మారారు. సర్దుకుపోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటే కొన్ని సందర్భాలలో మేము సర్దుకుపోము, సదిరేసుకుని వెళ్ళిపోతామని చెబుతూ ఉన్నారు. వెళ్ళకూడదా అంటే ఎవరు జడ్జ్ చేయగలము? వాళ్ళ కుటుంబ పరిస్థితులేంటో మనకు తెలీదు. వాళ్ళున్న సిచ్యువేషన్ ఏంటో తెలీదు. వాళ్ళ మెంటాలిటీ ఏంటో తెలీదు. ఇక్కడ నేనేమి మీకు చెప్పాలనుకుంటున్నానంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన విధానం. తమన్ గారు ఇలా అన్నారు, ప్రియాంక చోప్రా ఇలా అన్నారు. అంటే సెలబ్రిటీస్ కాబట్టి లైమ్‌లైట్‌లోకి వస్తారు కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా వైరల్లే అవుతూ ఉంటుంది. కానీ ప్రతి ఫ్యామిలీలో, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ఆలోచన విధానం, వేరే కుటుంబంలో ఉన్న ఆలోచన విధానం, మాట్లాడుతున్న నా ఆలోచన విధానం, చూస్తున్న మీ ఆలోచన విధానం ప్రతి వ్యక్తికి మారిపోతూ ఉంటుంది. కొంతమంది సర్దుకుపోతారు. కొంతమంది సర్దిరేసుకుని వెళ్ళిపోతారు. ఎవరిది రైట్, ఎవరు రాంగ్ అని ఎవరిని ఎవరూ జడ్జ్ చేయలేం. అక్కడున్న పరిస్థితులను బట్టి, వాళ్ళ జీవితంలో జరుగుతున్న విషయాలను బట్టి మాత్రమే అవి అలా క్యాలిక్యులేట్ అవుతాయి. చాలా పెద్ద పెద్ద విషయాలివి. కాకపోతే వివాహ వ్యవస్థ గురించో, అమ్మాయిలు, అబ్బాయిల గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కన్నవారు ఉన్నారు.
బాగా పెంచుకుంటున్న వారు ఉన్నారు. చాలా ప్రేమించుకుని నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పుకున్న వాళ్ళు సెలబ్రిటీస్‌లో కూడా మనం చూస్తున్నాం. 4, 5 ఏళ్ళు కూడా కాపురాలు చేయట్లేదు. విడాకులు తీసుకుంటున్నారు. కొంతమంది భార్యాభర్తలను చూస్తే రోజు కొట్టుకుంటూనే ఉంటారు లేవగానే. రోజు ఇంక ఈళ్ళు ఈ క్షణం విడిపోతారేమో అనుకుంటాం మనం. కానీ 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు దాంపత్య జీవితంలో కాపురాలు చేసుకుంటూ భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళని చాలా కుటుంబాలను నేను చూశాను. 2 ఉన్నాయి సమాజంలో. కానీ ఎవరిని మనమైతే జడ్జ్ చేయలేం. ప్రస్తుతం తమన్ గారు మాట్లాడిన మాటలు మాత్రం కాస్త ఆలోచన విధానంలోకి ఆలోచించే విధంగా ఉన్నాయనైతే అనిపిస్తుంది. నిజంగానే యువత మారారు. ఎందుకు మారారు? ఎలా మారారు అంటే చట్టాలు కూడా మారాయి. సో బట్ ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే ఎవరైనా మీ దగ్గరకొచ్చి పెళ్లి చేసుకోవాలా? వద్దా? అని అడిగితే మరి మీరేం చెప్తారు? తమన్ గారైతే వద్దు అని చెబుతాను అని అనేసారు. బట్ మీరేం చెప్తారు? మీ దగ్గరికి ఎవరైనా వచ్చి పెళ్లి చేసుకోవాలా? వద్దా? అంటే కమెంట్‌లో తెలియచేయండి.